డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఒక్కొక్క భావానికి సంబంధమైనటువంటి విషయాలని ఇంతకుముందు అనేక వీడియోల్లో తెలియజేస్తూ వచ్చాం. ఆ విధంగా మేషము అనే భావము ఆ జాతకులకు ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వదు. అది అవసరమైన సమయంలో మనకి ఉపయోగపడకపోవడం వల్ల ఆ భావము ఎవరి లగ్నానికైనా ఎన్నవ భావముగా వచ్చినా ఆ భావము యొక్క కారకత్వాలు కానీ, ఆ భావము యొక్క బంధుత్వ కారకత్వాలు కానీ, గుణాధీశాలు కానీ ఆ జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ ఉపయోగపడవు. అక్కడి నుంచి మనకు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి రావు. ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడితే ఆ సమయంలో ఆ జాతకులు దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండరు. అప్పుడున్నటువంటి పరిస్థితులకి అక్కడ వస్తున్న రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధం ఉండదు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 12 భావాలలో కూడాను మిథునము అనే భావము ఒకరి జాతకములో వారి లగ్నము ఏదైనా కానీ ఆ లగ్నములో నుండి మిథునము అనే భావము ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావానికి సంబంధమైనటువంటి విషయాలని, ఆ కారకత్వాలని మనము బట్టబయలు చేయకూడదు, రహస్యంగా ఉంచాలి, పోస్టులు వేసి అతికించకూడదు. మనము తెలియకో తెలుసో ఆ విషయాన్ని మనం బయటికి చెప్పేస్తే మన జీవితంలో ఎప్పటికీ అది మనకు జరగదు. అది ఒక గ్యాసిప్ భావము. కాబట్టి ఈ 2 భావాలలో మనకు ఏదేని ఒక భావమును మన లగ్నము నుండి ఎన్నవ భావముగా వచ్చినా ఆ 2 భావాలకు సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. అయితే మీరేమిటండి ఒక భావము మేషభావం అన్నారు, ఆ మేషభావానికి మన లగ్నం ఏదైనా ఎన్నవ భావముగా వచ్చినా వారి వల్ల ఉపయోగం ఉండదు అంటున్నారు. ఉదాహరణకి నాది తులాభావము, తులాభావానికి తులా లగ్నానికి 7వ భావముగా వస్తుంది కాబట్టి నా యొక్క భాగస్వామి వల్ల కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ నాకు యూజ్ ఉండదు అంటే ఖచ్చితంగా యూజ్ ఉండదు. మీరు రిటర్న్ గిఫ్ట్స్ను పొందలేరు వారి నుండి. మీకు కావలసినటువంటి క్వాలిటీ క్వాంటిటీతో కూడినటువంటి ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, ఏ విషయాల్ని మీరు ఆశిస్తారో వారి నుండి మీరు పొందలేరు. ఒకవేళ మీరు ఎంత ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు కానీ తిరిగి వారు రిటర్న్ ఇవ్వడానికి వారికి ఆ ఫీలింగ్ అనేది రాదు అనేది మనం చెప్పుకున్నాం. అదే ఉదాహరణకి వృశ్చిక లగ్నము తీసుకుంటే వృశ్చిక లగ్నానికి ఈ యొక్క 6వ భావముగా వచ్చే మేషము అనేది ఉంటుంది కాబట్టి మీరు లోన్కు వెళ్ళకూడదు, లేదా అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. జాబు పరంగా మీరు ఎంత సర్వీస్ చేసినా దాని నుండి మీకు రిటర్న్ గిఫ్ట్స్ రావు.
కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్ కిందకి వెళ్ళండి, మీరు చాలా బాగా సంపాదించుకుంటారు అంటున్నాం. అదేవిధంగా మిథునము అనే భావాన్ని తీసుకుంటే, ఉదాహరణకి ధనుస్సు అనే లగ్నానికి మిథునం అనేది 7వ భావం వస్తుంది. కాబట్టి మీరు వివాహ సమయంలో దాన్ని ఎక్కువగా పదిలపరచుకోవాలి కానీ, రహస్యంగాను తక్కువ మందిని పిలిచి వివాహాలని చేసుకోవాలి కానీ, ఎక్కువ మంది తీసుకుని ఫంక్షన్లు పెట్టి సెలబ్రేషన్స్ చేసి వైభవంగా పోస్టులు అయితే అతికించి ఎక్కువ మందిని ఫంక్షన్కి పిలిచి మీరు కానీ సెలబ్రేట్ చేసుకుంటే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది అని కూడా చెప్తుంటాం. అంటే గ్యాసిప్ చేయకూడదు. దేన్నైతే మనం గ్యాసిప్ చేయకూడదో దాన్ని మిథున భావంగాను, ఏదైతే మనకి ఎంత చేసినా దాని నుండి రిటర్న్ రాదో దాన్ని మేషభావంగా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మన జీవితంలో ఇంతేనా, ఇవి 2 భావాలతో మన జీవితం గడిచిపోవలసిందా అంటే, మనకంటూ ఒక అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చే భావం ఏమైనా ఉందా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అని మనం క్వశ్చన్ వేసుకోగలిగితే దానికి సమాధానంగా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే 12 భావాలని ఆ భావముతో పోల్చి నేను మీకు చెప్తాను. అందులో ఒక్కొక్క భావానికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, అక్కడ మనకు అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని మనం ఆ సమయంలో ఉపయోగించుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతామన్న విషయాలు కూడా తెలుసుకుంటాము. పెద్దవారు చెప్తుంటారు ఏమిటంటే, అదృష్టం అనేది ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది, అయితే దురదృష్టం మాత్రము తలుపు తెలుసుకునేంత వరకు కొడుతూనే ఉంటుంది అని. ఆ యొక్క మాట ఇక్కడ ప్రతి ఒక్కరికి యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారందరికీ కూడాను వారి అదృష్టాన్ని వారు యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు స్పందించకుండా దానిని చేతులారా వదులుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అయ్యో ఆ సమయంలో నాకు అవకాశం వచ్చిందండి, నాకు వద్దు, నేను చేయను, నాకు కూడదని చెప్పేశాను, అందువలన నేను ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేవారు ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు ఒక్కొక్క భావాన్ని లగ్నంగా మార్చుకుని ఏ భావం మీకు అదృష్టాన్ని ఇస్తుందో ఆ సమయంలో మీరు ఎందుకు దాన్ని వదిలేస్తున్నారో కూడా పరిశీలిస్తాం. అయితే ఆ భావం ఏమిటో మొదట మీకు చెప్పేస్తాను. అదేమిటంటే కాలపురుషునికి 4వ భావముగా వచ్చే కర్కాటకము అనే భావము మీకు అవసరమైనప్పుడు అదృష్టాన్ని మీ చేతిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ సమయంలో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ దాన్ని మీరు చేతులారా వదులుకోవడం వల్ల తిరిగి మీరు ఆశించినప్పుడు అది రాకపోవడము, అదే అవకాశం వేరే వాళ్ళు చేజిక్కించుకుని ఆ అదృష్టాన్ని వాళ్ళు పొంది సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని చూసి మీరు మనోవేదన పొందడము, అయ్యో వెళ్ళిపోయిందే, ఆ అదృష్టం నన్ను దాటి వెళ్ళిపోయిందే, వారు ఎంతో సుఖంగా ఉన్నారే అన్నటువంటి ఫీలింగ్లో జీవితకాలము బాధపడము, ఆ తర్వాత అది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాకపోవడం కూడా జరుగుతుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 4వ భావమైనటువంటి కర్కాటకము ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టాన్ని, ఆదాయాల్ని, అవకాశాలని ఇచ్చే స్థానంగా మనము చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు దానిని గురించి తెలుసుకోవడానికి ఒక ఉదాహరణగా లగ్నాన్ని తీసుకుందాం. అదేమిటంటే కన్యా లగ్నం అనుకుందాం. కన్యా లగ్నానికి కర్కాటకము అనే భావము 11వ భావంగా వస్తుంది. మనందరికీ తెలుసు కర్కాటకము మనకు అదృష్టాన్ని ఇచ్చే విధంగా అది కాలపురుషుని తత్వంలో 4వ భావం అవ్వడము, అది ఒక సముద్రం అవ్వడము, అందులోనే లక్ష్మీదేవి ఉద్భవించడము, మణులు, మాణిక్యాలు, రత్నాలు, వజ్ర వైడూర్యాలు, సర్వ సంపదలకి కొలువైనటువంటి స్థానంగాను
మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాల్ని అదృష్టాల్ని మనం చేతిలో వదులుకుంటే తిరిగి మన జీవితంలో అలాంటిది రాదు. ఇతరులు దాన్ని పొంది సంతోషంగా ఉంటే దాన్ని చూసి మనం ఏడవలసిందే, అంటే ఏడ్చుకుంటా ఉండాల్సిందే. అయితే ఇప్పుడు కన్యా లగ్నానికి 11వ భావంగా వచ్చే కర్కాటకము అనేది ఏ విధంగా మనకు అదృష్టాన్ని ఇస్తుంది జీవితంలో, దాన్ని మనం ఎలాగ తెలుసుకునేది? అందుకనే అదృష్టం అనేది మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు మనము వేచి ఉండాలి, ఎదురు చూస్తుండాలి. వేచి ఉండడం కాదు, ఎదురు చూస్తూ ఉండాలి. అలా అదృష్టం వచ్చి తలుపు తట్టినప్పుడు వెంటనే తెరవాలి. లేకపోతే అదృష్టము దానికి ఓపిక తక్కువ ఉంటుంది, కానీ దురదృష్టానికి ఓపిక ఎక్కువ ఉంటుంది. అది మన యొక్క అంతాన్ని చూసేంత వరకు వదలదు దురదృష్టం అనేది. కానీ అదృష్టం అనేది ఒక అవకాశంగా మాత్రమే మీకు ఒక్క అవకాశం అన్నట్లుగా ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే తర్వాత మనకి మంచి జీవితం అనేది ఏర్పడుతుంది. అవకాశాన్ని వదులుకుంటే జీవితంలో ఎప్పటికి కూడాను మనం ఉన్నత స్థాయికి రాలేము అనేది ఎంతవరకైతే నిజమో అదే మనం ఇక్కడ చెప్పాల్సింది కూడా. అది ఎంతవరకైతే నిజమో దాన్ని మనకు అనుభవం అనేది నేర్పిస్తుంది. ఎలాగంటే 11వ భావం అనేది మీకు తెలుసు లాభస్థానం అంటారు సాధారణ జ్యోతిష్యంలో కూడా. ఈ 11వ భావం లాభం అనేదాన్ని రహస్యంగానే పెట్టుకో ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేస్తాం, ఒక కర్మని చేస్తాం. ఆ పని చేసినప్పుడు లేదా వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం చేయొచ్చు. మనం చేసే పనికి ఫలితాన్ని ఇచ్చే భావం 11వ భావం. ఆ 11వ భావము మనం ఎంత కష్టపడతామో అంత ఫలితాన్ని ఇవ్వచ్చు. కానీ మనకున్నటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అదృష్టాన్ని ఇచ్చినప్పుడు అది సర్ప్లస్ గెయిన్గా కానీ మారడానికి అవకాశం ఉంటుంది. తడవకు ఆదాయాల్ని అదృష్టాల్ని మనకి ఇస్తూనే ఉంటుంది. సర్వసాధారణ జ్యోతిష్యం ప్రకారంగా 11వ భావంలో ఎన్ని గ్రహములు ఉంటే అన్ని విధాలుగా లాభాలని పొందుతాయని నేను చెప్పటం లేదు. మీ లగ్నము ఏదైనా కావచ్చు, ఆ కర్కాటకము అనే భావము మీ లగ్నానికి ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావ సంబంధమైనటువంటి కారకత్వాలు కావచ్చు, బంధుత్వ కారకత్వాలు కానీ మనకు అదృష్టాన్ని ఇవ్వడానికి ప్రకృతి వాటిని ప్రేరేపిస్తాయి. ఆ సందర్భంలో మనం కానీ చక్కగా అలర్ట్గా ఉండగలిగితే, మేల్కొని ఉండగలిగితే ఆ అదృష్టాన్ని మనం పొందగలుగుతాం అనేదే నేను చెప్పే కాన్సెప్ట్. ఈ 11వ భావం అనేది మన యొక్క జ్యేష్ఠ సహోదరుల యొక్క భావంగా చెప్పవచ్చు. అప్పుడు ఈ కన్యా లగ్నానికి జ్యేష్ఠ సహోదరుల నుండి వచ్చే అవకాశాలు, అదృష్టాలు, వారి యొక్క సలహాలు కానీ మీకు అదృష్టాన్ని ఇస్తాయి. ఎప్పుడైతే ఈ కన్యా లగ్నంలో పుట్టిన అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వారి యొక్క జ్యేష్ఠ సహోదరులు అన్న కావచ్చు లేదా అక్క కావచ్చు, వారు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తారు. ఒకవేళ ఒక అమ్మాయి కన్యా లగ్నంలో పుట్టింది, వాళ్ళ అన్న యొక్క కూతురునే వాళ్ళ కొడుక్కి ఇస్తానని వస్తే, నాకు ఇష్టం లేదు, నాకు నచ్చడం లేదు, మీ కుటుంబం గురించి నాకు తెలుసు, ఎప్పుడు రచ్చలు రగడలతో మీ యొక్క జీవనం గడుస్తుంది, ఎప్పుడు టెన్షన్ ఉంటుంది, మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళం అని చెప్పి ఆ అదృష్టాన్ని కానీ వదులుకుంటే, ఆ అన్నకు సంబంధమైనటువంటి కూతురికి వేరే వారితో వివాహం జరిగి వారు సంతోషంగా హ్యాపీయెస్ట్ లైఫ్ని పొందుతుంటే అది చూసి వీళ్ళు వేడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నిజం. అదేవిధంగా ఒక వృత్తి కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగంలో జాయిన్ అయ్యి మంచిగా లాభాలు వస్తాయి ఫ్యూచర్లో, ఇందులో ఉండండి అని ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు, నేను ఆ వ్యాపారంలో నాకు అనుభవం లేదు, నేను దాన్ని చేయను అని కూడాను ఆ అదృష్టాన్ని వదులుకున్న వాళ్ళు చాలామంది కన్యా లగ్నానికి చెందిన వారు ఉన్నారు. ఈ కన్యా లగ్నంలో ఉన్నటువంటి ఎవరైతే పుట్టుంటారో ఆ కన్యా లగ్నంలో పుట్టినటువంటి వారు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వారికి జన్మతః కలిగినటువంటి బాంధవ్యాలలో చిన్నాన్న కుటుంబం నుండి అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. వారి సలహాల ద్వారా అవకాశం ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్ ద్వారా, ఒక కమ్యూనికేషన్, వాట్సాప్ ద్వారా
లేకపోతే హాయ్ బై ఫ్రెండ్స్ ద్వారా వారికి వచ్చే అవకాశాలు, అదృష్టాలని వీరి చేతిలో కానీ వదులుకుంటే వారి జీవితంలో మళ్ళీ దాన్ని పొందాలనుకున్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఎలాగైతే వాళ్ళు వదులుకున్నారో తర్వాత అవకాశం రాకుండా వీరి చేతికి అందకుండానే అది అందని ద్రాక్షి పళ్ళులాగా ఉండిపోతాయి. ఆ విధంగా ఈ కన్యా లగ్నానికి చెందినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా ఎవరి నుంచి వీరు అదృష్టాన్ని, ఆదాయాలని, అవకాశాలని పొందడానికి ఈ యొక్క అదృశ్య శక్తి అయినటువంటి ప్రకృతి మనకి అందిస్తుందంటే జ్యేష్ఠ సహోదరుల నుండి, హాయ్ బై ఫ్రెండ్స్ నుండి, అదేవిధంగా ఒక ఆర్గనైజేషన్ నుండి, మరియు వీరి యొక్క వృద్ధాప్యంలో వారి కుటుంబంలోకి ప్రవేశించే ప్రథమ కోడల నుండి, వీరి యొక్క వృద్ధాప్యంలో వారి కుటుంబంలోకి ప్రవేశించే ప్రథమ అల్లుడు నుంచి ఈ యొక్క అదృష్టం అనేది మీరు తాకుతుంది. ఆ సందర్భంలో కానీ మీరు ఈ కన్యా లగ్నానికి చెందినటువంటి వారు కళ్ళు మూసుకొని ఉంటే అదృష్టం చేతుల్లో మీరు వదులుకున్న వారు అవుతారు. మనం చూస్తుంటాం, చాలామంది మనకు అవకాశాలు ఇస్తుంటారు, కానీ అవకాశాలను ఆ సందర్భంలో యూజ్ చేసుకోకుండా ఆ అవకాశం వేరే వాళ్ళు యూజ్ చేసుకుని మంచి లాభాలని, అదృష్టాన్ని, సర్ప్లస్ గెయిన్స్ని, సమాజంలో ఒక మంచి ఉన్నతిని, ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేసుకుని జీవిస్తుంటే దాన్ని చూసిన వెంటనే అయ్యో ఆ రోజు మనకు అవకాశం వచ్చింది ఫలానా వ్యక్తుల ద్వారా, కానీ దాన్ని ఆ రోజు మనము ఏదో పరిస్థితులకు అనుకూలంగా మనము స్పందించకపోవడం వల్ల ఈరోజు మనం ఇలాంటి ఇబ్బందుల్ని పొందవలసిన పరిస్థితి కలిగిందని ఏడ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, అయ్యో కుయ్యో అని బాధపడవలసిన పరిస్థితి, అయ్యో మనం వదిలేసామే అవకాశాన్ని, అదృష్టాన్ని అని బాధపడవలసిన పరిస్థితి ఈ కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి కలుగుతుంది. కాబట్టి జ్యేష్ఠ సహోదరుల ద్వారా కానీ, చిన్నాన్న కుటుంబం ద్వారా కానీ, మీ హాయ్ బై ఫ్రెండ్స్ ద్వారా కానీ, లేకపోతే మీ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా కానీ, మీరు ఏదైనా వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ అవకాశం వచ్చి ఆదాయాన్ని, అదృష్టాన్ని, లాభాలని పొందగలిగే ఒక ఏమంటారు దీని ఆప్షన్ అనేది మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకుని ముందుకెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు స్వతహాగానే లభిస్తాయనేది ఇది ఒక పెద్ద రహస్యం కూడా. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ, ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.